హలో గైస్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సారీ కొద్దిగా లేట్ అయింది. ఇక మన వీడియోలోకి వస్తే ఈరోజు వీడియోలో కొత్త వలసలో ఉన్న రాజా థియేటర్ స్క్రీన్ 1 మరియు స్క్రీన్ 2 గురించి అయితే తెలుసుకుందాం. థియేటర్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇక ఈ థియేటర్ 1984లో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో ఓపెన్ చేశారు. 2011లో ఫస్ట్ PXT వచ్చినప్పుడు గగనం మూవీతో ఓపెన్ చేశారు. DTSతో అయితే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో ఓపెన్ చేశారు. మళ్ళీ ఈ థియేటర్ శతమానం భవతి సినిమాతో ఏసీతో రెనోవేట్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ థియేటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడిటోరియంలో సైడ్ వాల్స్ అండ్ సీట్స్ రెడ్ అండ్ గ్రే కలర్తో డిజైన్ చేశారు. థియేటర్ లుక్ అయితే చాలా బాగుంది. ఇక సీట్ల విషయానికి వస్తే థియేటర్లో 478 సీట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ 317, సెకండ్ క్లాస్ 114, A and B బాక్సులు కలిపి 47, టోటల్గా 478 సీట్స్ అయితే ఉన్నాయి. సీట్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్ చాలా బాగుంది. ఇక స్క్రీన్ 1లో ఉన్నటువంటి స్క్రీన్ విషయానికి వస్తే హైట్ 44, వెడ్త్ 69గా ఉంది. స్క్రీన్ 1 అయితే చాలా పెద్దగా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. AB బాక్స్లో కూర్చున్న పిక్చర్ సౌండ్ ఎక్కడా తగ్గదు. ఇంకా మెయింటెనెన్స్ పరంగా అయితే పర్లేదు అనిపించింది. ఇక ప్రొజెక్షన్ విషయానికి వస్తే ప్రజెంట్ ఎప్సాన్ LCD ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. మెయిన్ ప్రొజెక్టర్ క్రిస్టీ CP2210 2K ప్రొజెక్టర్ ఉంది. కానీ ఈ ప్రొజెక్టర్ హాలీవుడ్ 3D మూవీస్కి పెద్ద మూవీస్కి అయితే యూజ్ చేస్తారంట. ఇక సౌండ్ విషయానికి వస్తే క్రౌన్ యాంప్లిఫైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సర్వర్ ప్రాసెసర్ అన్ని 2Kకి సంబంధించిన యూజ్ చేస్తున్నారు. ఈ థియేటర్లో సౌండ్ అంటే చాలా బాగుంటుంది. ఈ థియేటర్లో టోటల్ సరౌండ్స్ 16, స్క్రీన్ బ్యాక్ సైడ్ HFs3, LFs3 సబ్ వూఫర్స్ అయితే మొత్తం 6 ఉన్నాయి. ఇంక సౌండ్ పరంగా థియేటర్ ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు రాజా థియేటర్ అంటేనే సౌండ్. ఇక్కడికి వచ్చే వారిలో సగానికి పైగా సౌండ్ కోసం వస్తారు. ఈ థియేటర్లో సౌండ్ అంటే చాలా బాగుంటుంది. అప్పుడే ఆఫీసరేంట్రా మన పాట ఎత్తుకోండి. సో ఇది గైస్ రాజా థియేటర్ స్క్రీన్ 1 గురించి అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా స్క్రీన్ 2 గురించి అయితే తెలుసుకుందాం. స్క్రీన్ 2 థియేటర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్న స్క్రీన్ బ్యాక్ సైడ్ స్క్రీన్ 2కి వెళ్ళే వే అన్నమాట. ఈ వేలో మన టాలీవుడ్లో కొంతమంది హీరోల ఫోటో ఫ్రేమ్స్ అయితే డిజైన్ చేశారు. నాకైతే క్రేజీ అనిపించింది. ఇంకా స్క్రీన్ 2 లోపల చూస్తున్నట్లయితే స్క్రీన్ 1తో చూస్తే స్క్రీన్ 2 చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. స్క్రీన్ 2 విషయానికి వస్తే స్క్రీన్ 1 లానే ఏమైతే ఉన్నాయో స్క్రీన్ 2లో కూడా అవే ఉంటాయి. సీట్స్, ప్రొజెక్షన్, సౌండ్ అన్నీ సేమ్గా ఉంటాయి. స్క్రీన్ 2 లోపల కూడా మన టాలీవుడ్ స్టార్స్ అయితే డిజైన్ చేశారు. స్క్రీన్ 2 సీట్స్ అయితే 260 సీట్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ 2 అంతా ఒకటే క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లాంటివి ఏమి ఉండవు. సీట్స్ అయితే స్క్రీన్ 1లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. స్క్రీన్ విషయానికి వస్తే చాలా పెద్దగా ఉంటుంది. సైజ్ వచ్చేసరికి హైట్ 18, విడ్త్ 40 అయితే ఉంది. స్క్రీన్ 1 పెద్దగా ఉండటం వల్ల ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రొజెక్టర్ విషయానికి వస్తే సేమ్ ప్రొజెక్టర్ అయితే ఉంటుంది. స్క్రీన్ 1లో ఏదైతే ఉంటుందో స్క్రీన్ 2లో ఎప్సాన్ LCD ప్రొజెక్టర్నే యూజ్ చేస్తున్నారు. ప్రొజెక్షన్ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది. కలర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. స్క్రీన్ 2 కూడా PXTతోనే రన్ చేస్తున్నారు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే డాల్బై CP650 డిజిటల్ సినిమా అయితే ప్రాసెసర్ అయితే రన్ చేస్తున్నారు. QSC యాంప్లిఫైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా స్క్రీన్ 2 సౌండ్ విషయానికి వస్తే స్క్రీన్ 1లో ఏవైతే చెప్పానో ఇక్కడ అవే ఉంటాయి. స్క్రీన్ బ్యాక్ సైడ్ స్పీకర్స్, సరౌండ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2లో మీకు ఏది బాగా ఇష్టమో కింద కామెంట్ చేయండి.
నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ వీడియోతో మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం.